స్లాట్ వాళ్ళు మీ అందరి కోసం ఓ స్పెషల్ పర్ఫార్మెన్స్. వాచ్ ఇట్, ఎంజాయ్. డబ్బు నోరు లేకుండానే పలికిస్తుంది, కళ్ళు లేకుండానే శాసిస్తుంది, చేతులు లేకుండానే ఆడిస్తుంది, కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది, లేని బాధలను కల్పిస్తుంది, ఉన్న బాధలను తుడిపేస్తుంది. మీరు కడుపు నిండా తినాలన్నా ఈ డబ్బే కావాలి. హాస్పిటల్లో మిమ్మల్ని మీరు బ్రతికించుకోవాలంటే కూడా మేమే కావాలి. ఎంతమంది ఎంగిలితో తడిచినా మీరు అపవిత్రంగా భావించని ఒకే ఒక వస్తువు ఈ డబ్బు మాత్రమే. చచ్చాక శవాన్ని తీసేందుకు కూడా మేమే కావాలి. డబ్బు మనిషిని మార్చదు, కానీ మనిషి నిజ స్వరూపాన్ని బయట పెడుతుంది. అది ఎలాగో మీరే చూడండి. మనం రోజు ఒక్క పూటే అన్నం తింటాం, కడుపు నిండా ఎప్పుడు తింటాం నానా? నీ ఆకలి కూడా తీర్చలేని కుటుంబంలో పుట్టావు తల్లి. ఇంకా బాగా కష్టపడి 3 పూట్ల నీకు నచ్చినవన్నీ పెడతాను తల్లి. నువ్వెప్పుడు ఇలానే చెప్తావు నానా. ఎంత కష్టపడుతున్నా కూడా నా కుటుంబానికి సరిపడే అంత డబ్బు సంపాదించలేకపోతున్నాను. ఇంకా ఏం చేయాలి నేను? నీలోని ప్రతిభను గుర్తించు, దానికోసమే కష్టపడు. డబ్బే నేను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు ఎంత కష్టపడినా నువ్వు కోరుకున్నంత డబ్బు ఎప్పటికీ సంపాదించలేవు. చెడ్డ దారిలో వెళ్తే నువ్వు ఊహించనంత డబ్బు సంపాదించవచ్చు. లేదు లేదు, ఎంత కష్టమైనా సరే నేను మంచి దారిలోనే డబ్బు సంపాదిస్తాను. నీకు తొందరలోనే అర్థమవుతుంది. అన్నా, నేను చాలా బాగా చదువుకున్నానన్నా, కానీ ఎక్కడ నాకు ఉద్యోగం దొరకలేదు. నీ చదువుకు తగ్గ పని ఇవ్వలేనేమో, కానీ ఒక చిన్న పోస్ట్ ఉంది, ఇవాళ జాయిన్ అయిపో తమ్ముడు. ఏవండి, కొద్ది రోజులుగా మన పాప ఆరోగ్యం బాలేదు కదండి, ఒక మంచి డాక్టర్కి చూపిద్దామండి. ఎంతో కష్టపడితే కానీ 3 పూట్ల తినగలుగుతున్నాం. సరేలే, త్వరలోనే ఏదో ఒక మంచి డాక్టర్కి చూపిద్దాం. లోలో ఏకాంతం, నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్నా. ఇప్పటికైనా అర్థమైందా? నువ్వు ఎంత కష్టపడినా ఏమీ సాధించలేవు. నేను చెప్పిన దారిలో పద. జీవితం అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తా. నిజాయితీగా ఉంటూ రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడ్డాను, కానీ ఏమి సంపాదించలేకపోయాను. నలిగిపోయినంత మాత్రాన కరెన్సీ నోటు విలువ తగ్గదు. మనిషి ఓడిపోయినంత మాత్రాన జీవితం ఆగిపోదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, చెడు ఉన్న చోట డబ్బు ఎక్కువ కాలం నిలవదు. నాకు ఇలాంటి బ్రతకొద్దు. ఆశకి దురాశకి మధ్య పోరులో ఎప్పుడు గెలిచేది దురాశ. అరే, ఇంట్లో పరిస్థితి అస్సలు బాగాలేదురా, కాస్త డబ్బు సాయం చేస్తావా? డబ్బులే మన చెట్లకు కాస్తున్నాయా? వెళ్ళి సంపాదించుకోపో. సార్, మీ వైఫ్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. పాప పరిస్థితి చాలా విషమంగా ఉందండి. డాక్టర్ ఒక్క రోజులో ఆపరేషన్ చేయకపోతే బ్రతికే అవకాశం లేదని చెప్తున్నారు. నాకు చాలా భయంగా ఉందండి. సర్లే, రేపు డబ్బు తీసుకొని వస్తాను. నీ దగ్గరున్న డబ్బు మొత్తం ఇందులో పెట్టేసి క్షణాల్లో రెట్టింపు అయిపోతుంది. ఎక్కువగా ఆలోచించకు. బ్యాడ్ లక్ సార్, యూ లాస్ట్ ద గేమ్. మీ ఇల్లీగల్ బిజినెస్ అన్నిటినీ సీజ్ చేశారు. మీ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ అయిపోయాయి.
నీకేం కాదు బుజ్జి తల్లి, నీకేం కానివ్వను. నేను చూసుకుంటాను. నేను డబ్బుని ఎలాగైనా తీసుకొస్తాను. నేను చూసుకుంటాను తల్లి. నా కూతురికి బాగాలేదురా, కాస్త డబ్బు సహాయం చేయరా, నీ కాళ్ళు పట్టుకుంటాను రా. బాగా డబ్బు ఉందన్న పొగరతో అసలు మనిషిని మనిషిలా చూసావారా నువ్వు? నీలాంటి డబ్బున్నోడికి ఇలాగే జరగాలరా. ఐఎమ్ సారీ, మీ కూతుర్ని కాపాడలేకపోయాం. డప్పు 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 మాయలో పడిపోయి కన్న కూతుర్ని చూసుకునే బాధ్యతని మర్చిపోయాం. తన చావుకి కారణమయ్యాం. ఇదే మనిషి ఒకవేళ తనలోని మంచిని నమ్ముకొని ఉంటే నీ కష్టంతో నువ్వు నిరూపించుకున్నావు. నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. ఇదిగో ఈ డబ్బు పెట్టుకో. నీ కూతురికి బాగాలేదు అని విన్నాను. మంచి డాక్టర్కి చూపించు. డబ్బు ఒక కాగితం మాత్రమే, కానీ ఈ రోజుల్లో మనిషి సృష్టించిన డబ్బుకున్న విలువ దేవుడు సృష్టించిన మనిషికి లేదు. డబ్బే శాశ్వతం కాదు, శాశ్వతంగా ఉండేది మంచితనం మాత్రమే. జీవితంలో డబ్బు కంటే ప్రధానమైనవి ఎన్నో ఉన్నాయి. వాటిని కాపాడాల్సిన బాధ్యత మనుషులదే. ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉన్న అందరూ ఏమంటారు? సూపర్ సూపర్ సూపర్. బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ బిగ్గెస్ట్ వీక్నెస్ అనేది చూపించారు. సో ఇంద్రజ గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సో ఇంత గొప్ప కాన్సెప్ట్ గురించి ఇక్కడ కూర్చొని మాట్లాడడం కంటే అక్కడికి వచ్చి మాట్లాడడం బెటర్ అనిపిస్తుంది. ఈ కాన్సెప్ట్ గురించి మాట్లాడే ముందు నా లైఫ్లో నన్ను మార్చిన, నా మనసుని మార్చిన ఒక్క సంఘటన చెప్తాను. అంతకు ముందు నేను వేరు, చదివిన తర్వాత నేను వేరు. లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ అని చెన్నైలో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ గోడ మీద, జనరల్ గా గోడల మీద ఏదో ఒకటి వచనం ఉందన్నమాట. బైబిల్ నుంచి తీసుకున్న వచనం అనుకుంటాను నేను. అందులో ఏం రాస్తుందంటే, నీకు ఆవశ్యమైనంత డబ్బు కంటే ఎక్కువ డబ్బు అతిగా సంపాదించి దాచిపెట్టావంటే అది అనుభవించడానికి నా ఆశీర్వాదం పొందిన ఒకడు వస్తాడు అని. నువ్వు అతిగా దాచిపెట్టే డబ్బులు రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడదు. అది అనుభవించడానికి వేరే ఎవడో ఒకడు వస్తాడు. డబ్బు విలువ తెలియాలంటే పోగొట్టుకొని చూడండి. నీ విలువ ఏంటో తెలియాలంటే అప్పటికి చూడండి. నా అన్న మనుషుల దగ్గరే అప్పడగండి, వాళ్ళ రియల్ కలర్స్ ఏంటో బయటపడుతుంది. చాలా చాలా అవసరమైన ఒక కాన్సెప్ట్. ఇప్పుడున్న సిచ్యువేషనే కాదు, ఎప్పటికైనా సరే చాలా అవసరమైన కాన్సెప్ట్. అలాంటి ఒక కాన్సెప్ట్ ఈ స్టేజ్ మీదకి తీసుకొచ్చినందుకు డైరెక్టర్ టీమ్ ని గానీ కొరియోగ్రాఫర్ని గానీ నేను అభినందిస్తున్నాను మనసారా. ప్రశాంత్ మాస్టర్ ప్లీజ్. చాలా పెద్ద విషయం అండి. ఆ కాన్సెప్ట్ ని ఒక స్టేజ్ మీద చూపించి అందరికి అర్థమయ్యేలా చేయడం అన్నది మామూలు విషయం కాదు మాస్టర్. నిజంగా మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత వి ఆల్ ఫెల్ట్ ఒక చిన్న కంటతడి అయితే వచ్చింది. అంత బ్యూటిఫుల్ గా పర్ఫార్మ్ చేశారు. ఈవెన్ ఆ పాప అయినా కానీ మీరైనా కానీ